టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగారం కొనుగోలుదారులకు వరుసగా రెండో రోజు ఊరట లభించింది. క్రితం రోజు బంగారం ధరలు కాస్త తగ్గగా ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి రేటు కిలోపై నిన్న 1000 రూపాయలు తగ్గి ఇవాళ సైతం అదే రేటు వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. పసిడి ప్రియులకు వరుసగా రెండో రోజు ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. గత వారం వరుసగా పెరుగుతూ రికార్డు గరిష్టాల వైపు పరుగులు పెట్టిన బంగారం ధరలు శాంతించాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డు గరిష్టాల నుంచి దిగిరావడంతో దేశీయంగా కొంచెం రిలీఫ్ లభిస్తోందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పండగల సీజన్ ప్రారంభమైనందువలన ధరలు మళ్లీ పెరగొచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మరో 2 వారాల్లో దసరా, ఆ తర్వాత 2 వారాల్లోనే దీపావళి వంటి ముఖ్యమైన పండుగలున్నాయి. ఆయా రోజుల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. దీంతో ధరలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో సెప్టెంబర్ 30న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. క్రితం రోజు కొంచెం దిగిరావడంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2652.90 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ధర ఔన్స్కు $31.63 వద్ద కొనసాగుతోంది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లలో 83.748 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా 70,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి తులానికి 77,400 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి తులానికి 71,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 77,550 వద్ద పలుకుతోంది. బంగారంతో పాటు వెండి కూడా ఇటీవల రికార్డు స్థాయికి చేరింది. కిలో వెండి 1 లక్ష మార్క్ దాటింది. అయితే నిన్న కిలోపై 1000 మేర దిగొచ్చి కొంచెం ఉపశమనం కల్పించింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా అదే రేటు 1,01,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి 95,000 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది.